ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఒకప్పుడు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఐడెంటిఫై చిన్నపిల్లలకి అసలు వచ్చేది కాదు, చాలా రేర్ కండిషన్స్లో ఉండేవి. బట్ ప్రెసెంట్ డేస్లో మాత్రం ప్రతి ఒక్కరికి వస్తుంది. షుగర్ చాలా చిన్నపిల్లలకి పుట్టినమ్మటే కూడా వస్తుంది. అలాంటి డిసీజెస్లో ఇప్పుడు ప్రెసెంట్ బాగా ఐడెంటిఫై అయ్యి కిడ్స్లో కనిపిస్తుంది అంటే క్యాన్సర్. ఈరోజు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ రమాదేవి గారు, సిహెచ్. జనరల్గా చిన్నపిల్లల్లో కూడా అంటే జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు ఓన్లీ పెద్దవాళ్ళలోనే క్యాన్సర్ వస్తుంది అని, కానీ చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ లక్షణాలు అనేవి మనకి జనరల్గా క్యాన్సర్ మీద ఆధారపడి ఉంటాయి. ఏ రకమైన క్యాన్సర్ అనేది ఆధారపడి ఉంటుంది. జనరల్గా మెయిన్ ట్రీట్ చేసిన వాటిలో అతి చిన్న పిల్ల వచ్చేసి 8 months బేబీ. చిన్నపిల్లల్లో 90% ఆఫ్ ద క్యాన్సర్. భయపడకండి, అలా అని ఆలస్యం చేయకండి. ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల, అంటే ముందుగానే సిమ్టమ్స్ని బట్టి మనం డయాగ్నోస్ చేయడం వల్ల మీ బిడ్డల పూర్తి జీవితాన్ని మీరు తిరిగి పొందగలరు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్ర వర్మ. ఒకప్పుడు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఐడెంటిఫై చిన్నపిల్లలకి అసలు వచ్చేది కాదు, చాలా రేర్ కండిషన్స్లో ఉండేవి. బట్ ప్రెసెంట్ డేస్లో మాత్రం ప్రతి ఒక్కరికి వస్తుంది. షుగర్ చాలా చిన్నపిల్లలకి పుట్టినమ్మటే కూడా వస్తుంది. అలాంటి డిసీజెస్లో ఇప్పుడు ప్రెసెంట్ బాగా ఐడెంటిఫై అయ్యి కిడ్స్లో కనిపిస్తుంది అంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనేది చిన్నపిల్లల్లో ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అంటే ఆ సిమ్టమ్స్ కూడా నార్మల్గా ఉంటుంది, లైక్ ఫీవర్, వామిటింగ్స్, వెయిట్ లాస్ అయిపోవటం, ఫుడ్ తినకపోవటం. అలాగే దానివల్ల చాలా ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాతే మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నాం. అలా కాకుండా మనం ముందుగానే ప్రికాషన్ తీసుకొని ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ని ఎలా కన్సల్ట్ అవ్వచ్చు అనే దాంతో డిస్కస్ చేయడానికి ఈరోజు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ రమాదేవి గారు, సిహెచ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్, ఎంజిఎం 7 Hills హాస్పిటల్, విశాఖపట్నం. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చి మా డౌట్స్ క్లారిఫై చేయడానికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో జనరల్గా చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ ప్రెసెంట్ ఏంటంటే చైల్డ్ క్యాన్సర్ దాని గురించి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దాని గురించి మీ నుంచి ఏదన్నా, మీకు దాని గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది, చాలా కేసెస్ మీరు రీసెంట్ మీరు చూస్తున్నారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మెయిన్. సో అసలు చైల్డ్ క్యాన్సర్ అంటే ఏంటి మ్యామ్? జనరల్గా చిన్నపిల్లల్లో కూడా అంటే జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు ఓన్లీ పెద్దవాళ్ళలోనే క్యాన్సర్ వస్తుంది అని, కానీ చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. WHO డెఫినేషన్ ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 19 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. అయితే పెద్దవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళలో అంటే చిన్నపిల్లల్లో ఇన్సిడెన్స్ అనేది తక్కువ ఉన్నప్పటికీ చిన్నపిల్లల మరణాలలో ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఇప్పుడు పెద్దవాళ్ళలో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అట్లా అలా ఆ సేమ్ టైప్ ఆఫ్ అన్ని క్యాన్సర్స్ పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉందా? లేదు, జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్. మన జనరల్గా వాటిని లుకీమియాస్ అంటాం. వాటిలో కూడా రకాలు ఉంటాయి, AML, ALL అండ్ లుకీమియాస్ అనేవి జనరల్గా కామన్గా చూస్తాం. నెక్స్ట్ కామన్గా చూసేది ఏంటంటే బ్రెయిన్కి సంబంధించిన క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కామన్గా చూస్తాం. దాంతోపాటు లింఫోమాస్, అంటే బాడీ మీద, నెక్ మీద గడ్డల్లాగా వస్తూ ఉంటాయి, దాన్ని లింఫోమా అంటాం. అది కూడా బ్లడ్కి సంబంధించింది, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అని అనొచ్చు. దాంతోపాటు సాలిడ్ ట్యూమర్స్, ఇవన్నీ ఏంటంటే హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్ అనేవి జనరల్గా కామన్. సాలిడ్ ట్యూమర్స్ వచ్చేసరికి ఎస్పెషల్లీ కిడ్నీకి సంబంధించిన ట్యూమర్స్, విల్మ్స్ ట్యూమర్ అని అంటాం. అలానే కంటికి సంబంధించినవి రెటినోబ్లాస్టోమా అని కానీ, ర్యాబ్డోమయోసార్కోమా, ఇవన్నీ సాలిడ్ క్యాన్సర్స్. ఇవి కూడా చిన్నపిల్లల్లోనే మనం కామన్గా చూస్తాం పెద్దవాళ్ళ కంటే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గడ్డలు ఇవంటే మనకి రెగ్యులర్ ఫీవర్ అవి కాకుండా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే క్యాన్సర్స్లో ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి, సడన్గా వెయిట్ లాస్ అయిపోతాం. ఇవి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్ సింటమ్స్. సో ఇవి వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుందామంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఫీవరే కదా, జస్ట్ వాడికి ఇష్టం లేదేమో అందుకనే తినట్లేదు కదా అని చెప్పాను. బట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్తే అతను ఐడెంటిఫై చేయగలరా ఇది క్యాన్సర్ అట్లా అని? జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ లక్షణాలు అనేవి మనకి జనరల్గా క్యాన్సర్ మీద ఆధారపడి ఉంటాయి. ఏ రకమైన క్యాన్సర్ అనేది ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో ఫీవర్, అంటే కంటిన్యూస్గా ఫీవర్ రావడం కానీ, అంటే ఒక 2-3 వారాలైనా సరే తగ్గకపోవడం, నార్మల్గా ఇచ్చే యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, లేదంటే ఎక్కడి నుంచి అయినా రక్తస్రావం అవ్వడం, అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం కానీ, ఒంటి మీద ఎర్ర మచ్చలు రావడం కానీ, లేదంటే
ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే జలుబు దగ్గు అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఏదైనా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా కాఫ్ కోల్డ్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. దీంతో పాటు ఏమైనా చిన్నపిల్లలు తలనొప్పి చెప్తున్నా, తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నా, లేదంటే కంటిలో చిన్న తెల్ల పొరలా ఉన్నా, తోటి పిల్లలతో ఆడుకోలేకపోవడం కానీ, వెంటనే అలసిపోవడం కానీ, ఎక్కువ బరువు పెరగకపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అంటే డైరెక్ట్గా క్యాన్సర్ డాక్టర్ దగ్గరికే కాదు, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వర్కప్ చేయించుకుంటే మనకి క్యాన్సర్ అనేది ఎర్లీ డయాగ్నోసిస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీవర్ ఇవే తీసుకున్నాం అనుకోండి మేడం, మనం అంటే జనరల్ ఫిజిషియన్స్ దగ్గర జస్ట్ అంటే అందరూ కాకపోయినా ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా తీసుకెళ్ళాలంటే ఆర్ఎంపీ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మనకి ఫీవర్ అంటే అతను ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చే, వాళ్ళకు కూడా ఇంత నాలెడ్జ్ ఉండదు ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ తీసుకెళ్ళమని. అట్లాంటి టైంలో సెకండ్ స్టేజ్ ఇట్లా వెళ్ళిపోయినప్పుడు మనకి ఏ స్టేజ్ ఆఫ్ దాంట్లో తెలుసుకోవచ్చు మనం ఒక క్యాన్సర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? జనరల్గా చిన్నపిల్లలకి ఇలా ఫీవర్ వచ్చి కానీ, లేదంటే కౌంట్స్ తగ్గిపోయి కానీ, ఇలాంటి విషయాలు ఆర్ఎంపీల దగ్గర తీసుకెళ్ళి డిలే చేయడం అనేది అంత మంచి విషయం కాదు. పిల్లలకి ఇలా తరచుగా వచ్చినప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ని కానీ, తెలిసిన ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఈ లుకీమియాస్ ఇవన్నీ ఏంటంటే చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో డెవలప్ అవుతాయి. మనం డిలే చేస్తే ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వరు. సో సాలిడ్ ట్యూమర్స్ వరకు వచ్చేసి మనం స్టేజింగ్ అనేది యూజ్ చేస్తాం, కానీ బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఇది ఉన్నప్పుడే తీసుకొస్తే అసలు ఏ స్టేజ్లో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే వీళ్ళకి తొందరగా క్యూర్ అయిపోతుంది, అంటే లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ తీసుకు? జనరల్గా ఏంటంటే పిల్లల క్యాన్సర్స్లో నేను ముందుగానే చెప్పినట్టు మోస్ట్లీ హెమటలాజికల్ మాలిగ్నెన్సీస్ అనేవి కామన్గా ఉంటాయి. సాలిడ్ మాలిగ్నెన్సీస్ ఏదైనా ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకి సర్జరీ చేసే అవకాశాలు అనేవి పెరుగుతాయి. సర్జరీ చేసి కీమో ఇస్తే క్యూర్ అయిపోయే స్టేజ్లో మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే కనుక మనం ఆ క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. లేదు అది వేరే బాడీ పార్ట్స్ వరకు స్ప్రెడ్ అయిపోయింది, స్టేజ్ 4 వరకు వెళ్తే ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే మేము నాకు ఒక మేజర్ డౌట్ ఏంటంటే, ఇంతకు ముందు మనకి క్యాన్సర్ అంటే ఎంతవరకు అవగాహన అంటే స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అది ఓన్లీ పెద్దవాళ్ళకి ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఇది దేనికంటారు మ్యామ్? అంటే పేరెంట్స్ లైఫ్ స్టైల్ మారిపోవటం వలన, లేకపోతే ప్రెసెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్ వలన, ఇంకా దేని వలన అంటారు? అంటే చిన్నపిల్లలకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, బయట జంక్ అంటూ ఎక్కువ తినరు, మదర్ ఫీడే చేస్తారు, ఇంట్లోనే కుక్ చేసి పెడతారు, బట్ వాళ్ళకి క్యాన్సర్స్ రావడానికి రీజన్ ఏదని అంటారు? జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో 90% ఆఫ్ ద క్యాన్సర్కి కారణాలు అయితే ఏం లేవు. దాన్ని జనరల్గా ఏంటంటే మనం స్పొరాడిక్ అంటాం. అంటే 90% ఆఫ్ ద క్యాన్సర్స్కి ఇది పర్టికులర్ రీజన్ అనేది అయితే లేదు. జనరల్గా క్యాన్సర్ అనేది జెనెటిక్స్లో ఒక మ్యూటేషన్ వల్ల వస్తుంది, కానీ ఆ జెనెటిక్ మ్యూటేషన్కి పర్టికులర్ రీజన్ అంటూ 90% ఆఫ్ ద చిల్డ్రన్స్లో మనకి కారణం తెలియదు. 10% ఆఫ్ ద చిల్డ్రన్స్లో తీసుకున్నప్పుడు జన్యుపరమైన లోపాలు, అంటే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ అంటాం మనం, అంటే ఫెమిలియల్ జెనెటిక్ సిండ్రోమ్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఫ్యామిలీలో రన్ అవుతున్న కొన్ని సిండ్రోమ్స్, కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఫ్యామిలీస్లో కనుక అలాంటి ఫెమిలియల్ సిండ్రోమ్స్ ఏమైనా రన్ అయితే కనుక 10% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆ సిండ్రోమ్స్ ఉన్న చిన్నపిల్లల్లో కామన్గా వస్తాయి. అయితే పెద్దవాళ్ళకి సంబంధించినట్టు, అంటే పెద్దవాళ్ళలో క్యాన్సర్స్ అన్నీ ఏంటి, మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ జీవనశైలికి సంబంధించినవి. అలాగే చిన్నపిల్లల్లో క్యాన్సర్కి జీవనశైలికి ఎటువంటి సంబంధం ఇప్పటి వరకు నిరూపించబడలేదు. అది ఇంకా బ్యాడ్ లెక్క అనుకోవటం పిల్లలకి వచ్చింది అంటే. ఇప్పుడు అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చిన్నపిల్లలకి ఏంటంటే పుట్టినమంటే జాండీస్ అనేది సహజం. సో జాండీస్ గురించి టెస్ట్లు అయితే చేస్తారు పిల్లలు పుట్టినమ్మలకి. సో ఇన్ ఫ్యూచర్ ఆ ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా, పుట్టిన పిల్లలకి ఈ క్యాన్సర్ అనే టెస్ట్ కూడా చేయటం అట్లా ప్రాసెస్ ఉంటుందా, లేకపోతే అదేమి ఉండదు? జనరల్గా నేను ఇప్పుడు చెప్పిన 90% స్పొరాడిక్ కేసెస్ అయితే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసే అవకాశం ఓన్లీ సిమ్టమ్స్ని బట్టి మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలుగుతాం. ఏదైతే 10% ఫెమిలియల్ సిండ్రోమ్స్ వల్ల వస్తాయో అటువంటి ఫ్యామిలీస్కి ఏంటంటే ముందుగానే ఫ్యామిలీ ప్లానింగ్ మీద కౌన్సిలింగ్ చేయడం కానీ, ఎంబ్రియో స్టేజ్లోనే ఆ బేబీకి కూడా సిండ్రోమ్ ట్రాన్స్మిట్ అయ్యిందా లేదా అనేది బేబీ ఊంలో ఉన్నప్పుడే మనం ఎర్లీగా దాన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ రిస్క్ అనేది తెలుస్తుంది తప్ప క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళలో క్యాన్సర్స్ చూసుకుంటే హెయిర్ ఊడిపోవటం, వాళ్ళకి హెయిర్ మొత్తం తీసేయటం అలా జరుగుతుంది. చిన్నపిల్లల్లో కూడా ఇదే వర్కౌట్ అంటే ఇలాగే అవుతుంది మ్యామ్, హెయిర్ ఊడిపోవటం కానీ హెయిర్. జనరల్గా చిన్నపిల్లల క్యాన్సర్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పెద్దవాళ్ళ క్యాన్సర్లో ట్రీట్మెంట్తో చూసినప్పుడు వీళ్ళకి కొంచెం సెపరేట్, అంటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి ప్రెసెంట్ రూపొందించబడ్డాయి. సో వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో మేజర్గా ఏంటంటే కీమోథెరపీ అనేది ఉంటుంది. సో ఆ కీమోథెరపీ వల్ల పెద్దవాళ్ళలోనే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి.
కానీ పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు చిన్నపిల్లలు కొంచెం కీమోథెరపీని బెటర్గా తట్టుకోగలుగుతారు బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్, వాళ్ళ గ్రోత్ కానీ, సో దానివల్ల బెటర్గా తట్టుకోగలుగుతారు. దాంతోపాటు మనకున్న రీసెంట్ అడ్వాన్సెస్తో వాటితో సపోర్టివ్ కేర్ ఏదైతే రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో, సో మనం మోస్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం పిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, తట్టుకుంటారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ వైజ్ కూడా డిఫరెంట్ వస్తుంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు ఒక 1 yearకి 2 yearsకి రికవర్ అవుతాయి, చిన్నపిల్లలు 6 months 8 months అట్లా రికవరీ అవుతారా, లేకపోతే ప్రాసెస్ సేమ్ ఉంటుందా? ప్రాసెస్ సేమే ఉంటుంది. 6 months అయినా 1 year అయినా ప్రోటోకాల్ సేమ్ ఉంటుంది. బట్ కీమోథెరపీ మనం ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏంటంటే డోసెస్ అనేవి ఇప్పుడు బాడీ వెయిట్ బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ కీమోథెరపీ కిడ్స్ ఎవరైతే ఉంటారో మీరు అన్నట్టు పక్కన పిల్లలతో ఆడుకోలేరు, అంత యాక్టివ్గా ఉంటారు అంటున్నారు. వన్స్ ఈ ట్రీట్మెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చా? అంటే ఒక సర్టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది రావటం కానీ మళ్ళీ సిమ్టమ్స్ కనపడటం కానీ ఏమైనా ఉంటుందా? జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే చిన్నపిల్లలు వేరే అంటే తోటి పిల్లల్లాగే కూడా వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ కానీ, కెరీర్ కానీ, స్కూలింగ్ కానీ, లేదంటే ఫ్యామిలీ లైఫ్ కానీ, ఇవన్నీ వేరే పిల్లల్లాగా నార్మల్గానే వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఫ్యూచర్లో మళ్ళీ తిరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ కొంచెం తక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళతో చూసినప్పుడు చిన్నపిల్లల్లో క్యాన్సర్ మళ్ళీ రికరెన్స్ అనేవి కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. కానీ ఈ చిన్నపిల్లలంతా ఎవరైతే క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యారో, ఎవరైతే నార్మల్ అయ్యారో వాళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్గా ఫాలోఅప్లో అయితే ఉండాల్సి వస్తుంది. అంటే ఇది సిల్లీ డౌట్ మ్యామ్, అది అంత ఇన్ఫర్మేటివ్ కాదు. బట్ జనరల్గా అంటే ఇప్పుడు చిన్న వయసులో క్యాన్సర్ వచ్చింది అట్లా అనుకుంటే సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయి రెగ్యులర్గా మీతో టచ్లో ఉన్నారు, సర్టెన్ ఏజ్ తర్వాత ఈ స్మోకింగ్ డ్రింకింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా అంటే క్యాన్సర్ మళ్ళీ రీల్ అవటానికి? అంటే రెగ్యులర్గా స్మోకింగ్ వల్ల లేదంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే క్యాన్సర్ రిస్క్ అడల్ట్స్లో ఎలా ఉంటుందో, అంటే పెద్దవాళ్ళలో ఎలా ఉంటుందో వీళ్ళలో కూడా అదే రిస్క్ ఉంటుంది. ఓకే, ప్రీవియస్గా వచ్చిన క్యాన్సరే తిరిగి రికరెన్స్ వస్తుందని కాదు, కానీ దెర్ ఈస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అయితే ఉంటుంది. అంత టెన్షన్ ఏం లేదు, ఇద్దరికి ఒకేలా ఉంటుంది. ఇద్దరికి అడల్ట్ ఎలా ఉంటుందో వీళ్ళకి అలానే ఉంటుంది. బట్ ఆల్రెడీ ద బాడీ ఈజ్ మోర్ సెన్సిటివ్ ఫర్ ద క్యాన్సర్ ప్రోన్ కాబట్టి ద రేట్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ, గెటింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఆ ట్రీట్మెంట్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి లైఫ్ స్టైల్ సేమ్ ఉంటుందా? డైట్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కానీ అది సేమ్ ఉంటుందా, లేకపోతే ఏదైనా కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇద్దరు క్యాన్సర్ రికరెన్స్ కోసం ఎలా అయితే రెగ్యులర్గా ఫాలోఅప్స్ కానీ, స్కాన్స్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి పిల్లల్లోని. అలానే తీసుకున్న ట్రీట్మెంట్ కూడా కొన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇదర్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే రిప్రొడక్టివ్ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వీటికి కూడా రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాం. దీంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది తప్పకుండా పాటించాలి. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది చిల్డ్రన్ ట్రీట్ చేసి ఉంటారు కదా, మీకు ఇది ఒక కేసు చాలా టిపికల్ అనుకొని అవ్వదు అనుకున్నది బట్ ఫైనల్లీ మీరు సక్సెస్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటి కేసెస్ ఏమన్నా మాతో షేర్ చేసుకోగలరు? జనరల్గా మెయిన్ ట్రీట్ చేసిన వాటిలో అతి చిన్న పిల్ల వచ్చేసి 8 months బేబీ, అండ్ షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ లుకీమియా, బ్లడ్ క్యాన్సర్. అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ట్రీట్మెంట్ ఆల్సో షీ డింట్ రెస్పాండ్. సో యూజువల్గా ఇఫ్ పేషెంట్ డింట్ రెస్పాండ్ టు ద ట్రీట్మెంట్ or if it is a high risk, especially in blood related cancers, we will do the bone marrow transplantation. Okay, which is so typical. Yeah, we have done the bone marrow transplantation in that 8 months baby. Okay, and now she is fine. Super. అంటే మేము ఇప్పుడు 8 months పిల్లలకి ఏదైతే ఉందో జనరల్గా మనకి చిన్న చిన్న జాండీస్ చిన్న వస్తేనే చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. బట్ ఇంత పెద్దవి చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఉమెన్గా మీకు ఎక్కడో కొంచెం బాధ ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఇవన్నీ చేయగలరు? అంటే ఒక ఈ ప్రొఫెషన్లో మీకు ఇంకా అన్ని సహజం రెగ్యులర్గా చూస్తుంటారు, బట్ ఇలాంటివి అంటే మీ మైండ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? జనరల్గా అంటే పేషెంట్ని ఒక పర్సన్ కింద చూసేదానికన్నా ఆ డిసీజ్ని ఒక డిసీజ్ ఆస్పెక్ట్లో మనం చూసినప్పుడు అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో మన ఎయిమ్ ఏంటంటే పేషెంట్కి హ్యాపీ అవుట్కమ్, కంప్లీట్గా రికవర్ అవ్వాలి, హ్యాపీ అవుట్కమ్ ఇవ్వాలి. అలానే పేరెంట్స్ కూడా ప్రాపర్ కౌన్సిలింగ్, మరీ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని హ్యాండిల్ చేయడం కానీ, వాళ్ళకి తీసుకోవాల్సిన ప్రాపర్ కేర్ కానీ, వీటిలన్నిటి కోసం పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏంటంటే ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కానీ, అలానే వేరే పేషెంట్స్తో మాట్లాడించడం కానీ, వీటిలన్నిటికి ఏంటంటే
పేషెంట్ సపోర్ట్ గ్రూప్స్ అని ఉంటాయి. సో వాటిల్లో పార్టిసిపేట్ చేసేలాగా చేస్తూ ఉంటాం. అదే కొంచెం పెద్ద వయసు పిల్లలు అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక చైల్డ్ సైకియాట్రిస్ట్ అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటాం. వేరే క్యాన్సర్ వచ్చిన పిల్లలతో మాట్లాడించడం కానీ, వాళ్ళకి రెగ్యులర్గా యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానీ, లేదంటే స్కూల్ కౌన్సిలింగ్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్. ఇప్పుడు 8 months బేబీ అంటే మెడికేషన్ తీసుకోవడం చాలా కష్టం అంటే టాబ్లెట్స్ వైజ్ కానీ. సో వీళ్ళకి డిఫరెంట్ మెడికేషన్ ఇంజెక్షన్స్ ద్వారా అలా ఉంటుందా? వీళ్ళు అంటే కీమోథెరపీ జనరల్గా ఏంటంటే మనకి మోస్ట్లీ ఇంజెక్షన్ ఫామ్లోనే ఉంటుంది. చిన్న పిల్లలకి కొంచెం నర్వ్స్ అవి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి we will prefer central lines and all. ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసుకుంటే ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ఉన్నాయి కదా, అవి కూడా పిల్లల్లో సేమ్ ఉంటుందా? నేను ముందుగా చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఏంటంటే సెపరేట్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి పెద్దవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. వీళ్ళలో అంటే చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అనేవి జనరల్గా మేము యూజ్ చేస్తూ ఉంటాం. వీళ్ళల్లో కూడా రీసెంట్ అడ్వాన్సెస్ అనేవి ఉన్నాయి. జనరల్గా టార్గెటెడ్ థెరపీ ఏంటంటే క్యాన్సర్కి ఏదైతే లీడ్ చేస్తుందో ఆ స్పెసిఫిక్ జెనెటిక్ మ్యూటేషన్ని టార్గెట్ చేసేలాగా మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక దాన్ని జనరల్గా టార్గెటెడ్ థెరపీ అంటాం. ఇమ్యూనోథెరపీ ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీని అంటే బూస్ట్ చేసి ఓన్ ఇమ్యూన్ పవర్ అనేది అగెయిన్స్ట్ ద క్యాన్సర్ ఫైట్ చేయడానికి మనం బూస్ట్ చేస్తే దాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. పెద్దవాళ్ళలాగే వీటి రోల్ కూడా చిన్నపిల్లల క్యాన్సర్లో ఉంది. ఇప్పుడు మనం మీ క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయింది ఇంకా మీకు ఏమీ లేదని ఎప్పుడు చెప్తాము? జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో నేను మామూలుగా చెప్పినట్టు క్యూర్ రేట్స్ అనేవి అంటే కంప్లీట్గా క్యూర్ రేట్స్ అనేవి 70 to 80% వరకు క్యూర్ రేట్స్ అనేవి ఉంటాయి పెద్దవాళ్ళ క్యాన్సర్తో మనం కంపేర్ చేసినప్పుడు. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే జనరల్గా 5 నుంచి 10 సంవత్సరాల లోపు కనుక తిరిగి క్యాన్సర్ వాపస్ రాకపోతే అంటే తిరిగి రాలేదు మళ్ళీ ఫ్యూచర్లో అనుకుంటే కనుక జనరల్గా ఆ క్యాన్సర్ మనం క్యూర్ అయిందనే వర్డ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ చూసుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఇప్పుడు కొంతమంది బేర్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయలేకుంటారు. సో వాళ్ళకి ఎటువంటి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? వీళ్ళకి కొంచెం ప్రైస్ తగ్గుతుంది, ఇక్కడికి వెళ్తే మనీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నట్లుగా? అలా అని కాదు. జనరల్గా ఏంటంటే మనకి ఇండియన్ స్కీమ్స్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, లేదంటే స్టేట్ స్కీమ్స్ కానీ లైక్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర, వాట్ ఎవర్ స్కీమ్స్. సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అనివ్వండి, ఈ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ అదంతా కూడా స్పాన్సర్ చేస్తుంది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ అనేది అందుతుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చూసుకున్నప్పుడు ఏంటంటే క్యాన్ కిడ్స్ అని కానీ, ఇంపాక్ట్ గురు అని కానీ, లేదంటే ఇండియన్ క్యాన్సర్ సొసైటీ అని, ఇవన్నీ ఏంటంటే సెపరేట్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్కి సపోర్ట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. మనం దాని నుంచి కూడా చిన్నపిల్లలకి తగిన సపోర్ట్ అనేది అందుతుంది. మనం ఇక్కడ చిన్న డౌట్ నాకు, ఇప్పుడు క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఐదర్ తగ్గిపోతారు లేదా పర్సన్ చనిపోతారంటారు. ఏదన్నా క్యాన్సర్ అంటే బతుకున్నంత కాలం మనం ట్యాబ్లెట్స్ వాడాలి, ట్యాబ్లెట్స్ వాడితే అదే కంట్రోల్లో ఉంటుందనే క్యాన్సర్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా అలాంటి క్యాన్సర్స్ ఏంటంటే జనరల్గా మనం పెద్దవాళ్ళలో చూస్తాం. ఏంటంటే పెద్దవాళ్ళలో స్టేజ్ 4 క్యాన్సర్ అనుకోండి, లేదంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్ అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి జనరల్గా ఏంటంటే పర్టికులర్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. అది కూడా పర్టికులర్ డ్యూరేషనే ఉంటుంది. ఆ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి తప్ప లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాల్సి వచ్చిన క్యాన్సర్స్ అయితే అంత కామన్గా ఏమి ఉండదు. ఓకే మ్యామ్, అది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తల్లిదండ్రులకి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మీ వ్యూవర్స్కి చెప్పండి డైరెక్ట్. చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 19 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లల్లో కూడా మనం క్యాన్సర్ అనేది కామన్గా చూస్తాము. భయపడకండి, అలా అని ఆలస్యం చేయకండి. ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల అంటే ముందుగానే సిమ్టమ్స్ని బట్టి మనం డయాగ్నోస్ చేయడం వల్ల మీ బిడ్డల పూర్తి జీవితాన్ని మీరు తిరిగి పొందగలరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. చూసారు వ్యూవర్స్, మనం చిన్నపిల్లల్లో క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం మనకి ఈజీ కాదు, దానికి టెస్టెస్ కూడా ఏం లేవు. సో బేసిక్ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్ కానీ, వెయిట్ లాస్ అవ్వటం కానీ, ఫుడ్ ఇంట్రెస్ట్గా తినకపోవటం కానీ, యాక్టివ్గా లేకపోవటం కానీ, ఇవి ఫ్యూ రీజన్స్. సో ఈ ఫీవర్ అనేది జనరల్గా వచ్చేస్తుంది, ఇది చిన్న ఫీవరేలే, వెయిట్ లాస్ ఏముంది, ఆడుకుంటున్నాడు కదా ఈ పిల్లోడు తినట్లే, ఇలాంటివి కాకుండా రెగ్యులర్గా ఫీవర్ వస్తున్నా లేకపోతే ఫుడ్ సరిగా ఇంటేక్ తీసుకోకపోతున్నా అశ్రద్ధ చేయకుండా డాక్టర్స్కి చూపించండి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బయట జంక్ తగ్గించేస్తే ఇలాంటి డిసీజెస్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.